అందరికీ నమస్కారం. రాశి ఫలాలు న్యూస్ ఛానల్ కి స్వాగతం. కుంభరాశి వారికి జరిగే శుభాలు అశుభాలేంటో తెలుసుకుందాం. ఈ రోజు మీరు ఒక శ్రీ వల్ల 3 పెద్ద శుభవార్తలు అందుకుంటారు. మరియు శుభవార్తలు అందుకున్న వెంటనే మీరు ఆ విషయాలు మీ తల్లిదండ్రులకు ముందుగా తెలియజేస్తారు. ఈ లోకంలో వారిని మించిన వారు లేరు, కానీ మీరు ఈ రోజు తెలుసుకుంటారు. కష్టపడితేనే మీకు చాలా మంచి ఫలితం అనేది లభిస్తుందనే విషయాన్ని కూడా మీరు ఈ రోజు తెలుసుకోవడం జరుగుతుంది. వ్యాపారం కోసం చేస్తున్నటువంటి ప్రయత్నాలు బాగా ఫలిస్తాయి. దీర్ఘకాలంలో ఫలవంతం అవుతారు. రోజు పనులు చేసేటటువంటి విషయాల్లో జాగ్రత్త వహించాలి. ఆలోచనలపై శ్రద్ధ వహించాలి. మీ వ్యాపారంలో విజయం సాధించడానికి మీరు చాలా కష్టపడాల్సి ఉంటుంది. లేకపోతే మీకు ఈ రోజు నష్టాన్ని వచ్చే అవకాశం ఉంది. పనిలో విజయం సాధించడం జరుగుతుంది. క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి, లేకపోతే ఆరోగ్య సమస్యలు వస్తాయి. రియల్ ఎస్టేట్ రంగాల వారికి నూతన వెంచర్లలో ప్రతికూలత ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆదాయ వ్యయాల విషయాల ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తారు. మిమ్మల్ని ఇబ్బంది పెట్టే ఏదైనా అనారోగ్య సమస్యలు ఉంటే అవి తొలగిపోతాయి. ఈ రోజు ఇది గుర్తుపెట్టుకోండి, ప్రతి చిన్న విషయంలో ఆటంకాలు ఎదురవుతాయి, కానీ అవి తొలగించబడతాయి మీ యొక్క నైపుణ్యంతో, మీ యొక్క తెలివితేటల వల్ల. పితృదోషం ఉన్నటువంటి వారు, వివాహం ఆలస్యంగా అవుతున్నటువంటి వారు ఈ రోజు కొత్త పనులు చేపట్టకూడదు. ఆరోగ్యపరంగా చికాకులు ఉంటాయి. మహిళలకు కూడా కొన్ని చికాకులు ఉంటాయి ఆరోగ్యపరంగా. అటువంటి వారు ఈ రోజు చూసినట్లయితే మరి శివలింగానికి పాలతో అభిషేకం చేయటం వల్ల మేలు కలుగుతుంది. అధికారులతో మీరు పూర్తి మద్దతు లభిస్తుంది. చట్టపరమైన విషయాలు గెలుస్తారు. ప్రేమ వ్యవహారం పూర్తి అవుతుంది. వెంటనే వివాదాలు తొలగించడానికి ప్రయత్నం చేస్తారు. కొంతమంది ముఖ్యమైన వ్యక్తుల పరిచయం ద్వారా మంచి లాభదాయకమైన అవకాశాలు లభిస్తాయి. ప్రయత్నించడం ద్వారా ప్రేమ వ్యవహారాలు ఫలిస్తాయి. మహిళలు మరి ఆరోగ్యం గురించి తెలుసుకోవాలి. పాజిటివ్గా ఆలోచించాలి. సమస్యలను శాంతియుతంగా పరిష్కరించాల్సి ఉంటుంది. ఇక ఈరోజు జలుబుకు, జ్వరము లాంటి సమస్యలు ఉన్నటువంటి వారు ఖచ్చితంగా డాక్టర్ని సంప్రదించి మందులను సేకరించాలి, లేకపోతే సమస్యలు పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. భాగస్వామ్య వ్యాపారంలో పారదర్శకతను ఉంచండి. ఉన్నతమైనటువంటి రోజుగా మార్చుకోండి. పిల్లల నుండి ఆనందం పొందుతారు, సహకారం పొందుతారు. లక్కీ సంఖ్య 76, లక్కీ కలర్ ద్రాక్ష. ఇంకా పరిహారం చూసినట్లయితే రామాలయాన్ని దర్శించండి. మరియు నైవేద్యంలో చిన్నపిల్లలకు మిఠాయిలను పంచిపెట్టండి. మరియు నైవేద్యంలో మీరు ఈరోజు పాలతో చేసినటువంటి పదార్థాలను మీరు రామాలయంలో నైవేద్యం సమర్పించడం వల్ల మీకు దోషాలు పరిహారం అవుతాయి. అంతా శుభప్రదంగా గడిచిపోతుంది. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.